నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి ప్రాథమిక దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెల్లడయ్యాయి. 32 లక్షల దాకా వసూలు చేశారు. ఆ ప్రశ్నలకు జవాబులు బట్టి పట్టించేందుకు వారిని రహస్య ప్రదేశాలకు తరలించారు. పేపర్ లీక్ అయిన విషయం బయటపడకుండా ఉండేందుకు వారిని పరీక్ష రోజు దాకా అక్కడే ఉంచి అక్కడి నుంచి నేరుగా పరీక్షా కేంద్రాలకు తరలించారు. మొత్తం నీట్ మొత్తం స్కామ్ అయిపోయింది అన్న. 720 కి 720 ఎవరికన్నా వస్తాయా అన్న నీట్ గా? అదైతే తప్పు అన్న, అదైతే చాలా తప్పు. ఓకే ఇప్పుడు అమ్ముకున్నారు, వాళ్ళ ప్రాణాలు వాళ్ళ చేతులు పెట్టి కాపాడగలుగుతారా? ఇది నీట్ అంటే డాక్టర్స్ ఒకవేళ మనం కాపాడే వాళ్ళం. గ్రేస్ మార్క్స్ 1 అవర్ పేపర్ లేట్ ఇచ్చినామని గ్రేస్ మార్క్స్ అట్లా ఇస్తారు. మీరు 14th జూన్ రిలీజ్ చేసిన రిజల్ట్స్ అన్ని ఎలక్షన్ రోజు రిలీజ్ చేశారంటే ఏం స్కామ్ బయట పడొద్దానే. ఇవాళ మోదీ మూడోసారి గవర్నమెంట్ ఏర్పరిచిన తర్వాత ఫస్ట్ జరిగినది నీట్ ఎగ్జామ్ లో తప్పిదం. అది పేపర్ లీకేజే, అది వాస్తవం. దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి మేమందరం కొట్లాడుతుంటే